హైదరాబాద్ గుండ్లపోచంపల్లి కండ్లకోయ వద్ద ఇంజనీరింగ్ కాలేజీలో జరిగినటువంటి ఘటన పెను సంచలనంగా మారింది. లేడీస్ హాస్టల్లో వీడియోలు రికార్డ్ చేస్తున్నారు బాత్రూంలో అనేటువంటి అంశం పెను దుమారాన్ని రేపుతుంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు, తల్లిదండ్రులు ఆగ్రహానికి గురవుతున్నారు. యాజమాన్యం నుంచి సరైనటువంటి స్పందన లేదనేటువంటి విషయాన్ని స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి వారు తెలియజేస్తున్నారు. దీని పట్ల విద్యార్థి సంఘాలు, విద్యార్థి నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో తాజాగా ఈ ఘటనకు సంబంధించి ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి పూర్తిగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలని సేకరించేటువంటి ప్రయత్నం చేశారు. దీంట్లో భాగంగా ఆయన కొన్ని కీలకమైనటువంటి అంశాలని ఇక్కడ వెల్లడించడం జరిగింది. అక్కడ లేడీస్ హాస్టల్లో బాత్రూమ్ పక్కన ఉండేటువంటి వెంటిలేటర్ నుంచి ఈ యొక్క వీడియోలు రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అక్కడ స్పష్టంగా తెలుస్తుందనేటువంటి విషయం అయితే అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. ఈ కారణంగానే ఆ వెంటిలేటర్ పైన కొన్ని ఫింగర్ ప్రింట్స్ని కూడా గుర్తించామంటూ కూడా చెప్పారు. వెంటిలేటర్ పైన చేతి గుర్తులు ఉండడమే ఇప్పుడు దీంట్లో ప్రధానమైనటువంటి ఇష్యూగా మారింది. ఎందుకంటే వీడియోలు ప్రస్తుతానికైతే ఇంకా బాత్రూంలో రికార్డ్ అయినటువంటి వీడియోస్ అయితే ఏమి ఇంకా లభించలేదనేటువంటి విషయాన్ని స్టేట్మెంట్ ఇచ్చారు పోలీసులు. బట్ రికవరీ చేసుకున్నటువంటి ఫోన్లలో ఇంకా పూర్తిగా డేటా ఏమన్నా ఉందా, లేకుంటే అంతకు ముందేమన్నా ఇలాంటి ప్రయత్నాలు ఏమన్నా చేశారా ఈ దుండగులు అనేటువంటి విషయానికి సంబంధించి ఎవరనేది కూడా ఇంకా స్పష్టం కాలేదు. మెస్కు సంబంధించిన వ్యక్తులు 5-6 అక్కడికి వెళ్ళేటువంటి లేడీస్ హాస్టల్లో ఉండేటువంటి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం వారు మాత్రమే చేయగలరు, ఇంకా వేరే వాళ్ళకి స్కోప్ ఉండదంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ మెస్కి సంబంధించినటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి ఫోన్లను మొత్తం 12 మొబైల్లను కూడా మొత్తం కూడా అందుబాటులోకి తీసుకున్నారు పోలీసులు. సో ఆ వెంటిలేటర్ పైన ఉన్నటువంటి చేతి గుర్తులు ముఖ్యంగా విద్యార్థినులను మొదటగా ఎవరో అలజడి ఉండి వెంటిలేటర్ ఆ పక్క నుంచి బాత్రూంలో ఉన్నటువంటి వెంటిలేటర్ నుంచి ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల అలజడి నెలకొనడం, అక్కడి నుంచి కొంతమంది ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు, రికార్డ్ చేస్తున్నారనేటువంటి విషయాన్ని గుర్తించి ఈ యొక్క ఘటన అంతా కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అసలు ఆ వీడియోలు రికార్డ్ చేయడానికి ప్రయత్నించింది ఎవరు, నిజంగానే వీడియోలు రికార్డ్ చేశారా, రికార్డ్ చేసేటువంటి ప్రయత్నం చేశారా, అక్కడ ఫింగర్ ప్రింట్స్ అయితే పక్కాగా కనిపిస్తున్నాయి. ఎవరో వచ్చారు, ఎవరు అనేది ఇంకా తెలీదు. కాలేజీకి సంబంధించినటువంటి మెస్కు సంబంధించిన వ్యక్తులా లేకుంటే అవుటర్సా ఎవరనేది తెలీదు. బట్ లేడీస్ బాత్రూంలో ఉన్నటువంటి లేడీస్ని బయట దొంగచాటుగా వెంటిలేటర్ నుంచి చూసేటువంటి ప్రయత్నమో లేకుంటే వీడియో రికార్డ్ చేసేటువంటి ప్రయత్నమో అక్కడ జరిగింది. స్పష్టంగా ఆన్ ద రికార్డ్ కనిపిస్తున్నాయి విత్ ఫింగర్ ప్రింట్స్ తోటి. సో కాబట్టి ఈ ఘటనకు సంబంధించి ఏసీపీ తాజాగా వెల్లడించినటువంటి వివరాల ప్రకారం యాజమాన్యం నుంచి కూడా సరైనటువంటి స్పందన లేదనేటువంటి వివరాలను కూడా ఆయన వెల్లడించడం జరిగింది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం, లేడీ పోలీసులను ఆ బాత్రూమ్ దగ్గరికి పంపించి అక్కడ పూర్తి స్థాయిలో ఫింగర్ ప్రింట్స్ కానీ సేకరించాం, మిగతా అన్నింటినీ కూడా ఘటనకు సంబంధించిన వివరాలను కూడా సేకరించామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా దర్యాప్తు ఇంకా పూర్తి స్థాయిలో కొనసాగిస్తున్నాం, పూర్తిగా ఇంకా అన్ని కోణాలలో కూడా ఈ కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తామంటూ కూడా ఏసీపీ నేరుగా అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఏదేమైనా కూడా దీంట్లో ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నా, ఎవరున్నా అక్కడ ఉపేక్షించేది లేదు. నిజంగానే ఇప్పటివరకైతే ఇలాంటి వీడియోలు లభించలేదనేటువంటి ఒక భరోసానైతే ఇవ్వడం జరిగింది. బట్ మొబైల్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇంకా లోపల ఆ మొబైల్లో రికవరీ చేసేటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏమైనా వీడియోస్ ఉన్నాయా లేదా వీడియో తీయడానికి మాత్రమే ప్రయత్నించారనేటువంటి వివరాలు అయితే మరికొద్ది రోజుల్లోనే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం అక్కడ యాజమాన్యం అనేది సరిగా స్పందించకపోవడం అయితే తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. పోలీసులు కూడా నేరుగా అదే అన్నారు, వారి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందంటూ కూడా వారు కూడా అదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినీలను హాస్టల్లో ఉంచి ఇక్కడ చదువుకోవడానికి ఉంచి మేము ఇంట్లో వాళ్ళు అక్కడ ఉన్నారు అనేటువంటి ఒక భరోసాని కలిగి ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు తీవ్ర ఆందోళన కలిగేటువంటి పరిస్థితికి దారితీసింది ఈ యొక్క ఘటన అంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు ఇంకా కొనసాగాలి. సీరియస్గా ప్రభుత్వం కూడా ఇప్పటికీ దృష్టి సారించినట్టు కనబడుతుంది. దీంట్లో ఎవరెవరు ఉన్నారు, నిజంగానే రికార్డ్ అయ్యాయా, వీడియో రికార్డ్ అయితే పిల్లల భవిష్యత్ ఏంటి, ఆ రికార్డుకు సంబంధించిన వ్యక్తులను ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.